మీ అందరికీ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ అది లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని మేము ముందుకు వచ్చాను. ఒక మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఎన్ని చేసాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా కరెక్ట్ ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకి వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్కి కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేసారో లేదో చూడలేదు. మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్ళు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్ళు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి, పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం. మీరు అనుకోవచ్చు ఎందుకు సాయంత్రం దాకా ఉండడం, 2 దాకా 3 తర్వాత వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్. ఎందుకంటే గతంలో ల్యాండ్ మైన్స్ పెట్టేవాళ్ళు, కొన్ని గొడవలు జరిగాయి, వీటన్నిటి వల్ల ప్రస్తుతం మీకు గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలను అర్థం చేసుకున్నాను కాబట్టే
రాని వెయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం, ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించామంటే. అలాగే జల్ జీవన్ మిషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 4,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేస్తే 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు దాన్ని. ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు దాటిపోతున్న జేజీఎం ఇవి చూస్తున్నాం, ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దాటిపోవడం నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లు సమస్యలు ఉన్నాయి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద ఈ ప్రాంతంలో ప్రత్యేకించి కూటమిని గెలిపించకపోయినప్పటికీ కూడా మీకోసం మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా మీకోసం ఉంటాం, మీకోసం పనిచేస్తాం. అలాగే మార్గం మధ్యలో ఓనూరు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలను కూడా పరిశీలించాను. ఆ ఫ్లోరింగ్తో పాటు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆ ఫ్లోరింగ్తో మరమ్మతులు కూడా ఉంటే వదిలేశారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాటు చేసిన వంటశాల కిచెన్ గత ప్రభుత్వంలో సగం పరక పనులు చేసి వదిలేశారు. వీటన్నిటికీ కూడా వెంటనే నిధుల్ని మనం మంజూరు చేస్తా ఉన్నాం వీటి పనులు అవ్వడానికి. అలాగే నందిగారు నుంచి పిల్లలు చదువుకునేందుకు ఓనూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి కూడా తల్లులు తమ పిల్లల్ని ఓనూరు వరకు తప్పడం లేదు. పిల్లలు గ్రామస్తుల కోరిక మేరకు నందిగరువులోనే పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజలు జరిగిన విజ్ఞప్తులు ఏంటంటే, ఒకటి ఒంటూరు జంక్షన్ నుండి కొత్తపాలెం గ్రామానికి 1.6 కిలోమీటర్ రోడ్డు జీరాంజీ, ఇప్పుడు నరేగా ఇది ఇప్పుడు పేరు మారి దీని పేరు జీరాంజీ పథకం కింద దీన్ని శాంక్షన్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అలాగే అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న ఈ కొత్తపాలెం గ్రామ ప్రజల్లో అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుండి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. అలాగే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎంవిఎస్ స్కీమ్స్తో పాటు మల్టీ విలేజ్ స్కీమ్స్ ఒక గ్రామానికి కాదు, ఒక గ్రామాల సముదాయాన్ని కలిపి గ్రూప్ని కలిపి ఎంవిఎస్ స్కీమ్ ఇది. వాటితో పాటు నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి అడిగింది, జల్ జీవన్ మిషన్ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇండివిజువల్ ప్రతి ఇండిపెండెంట్గా ఉన్న గ్రామానికి, విడివిడిగా ఉన్న గ్రామాలకి, పంచాయతీలకి, ఆ గ్రామాలకి ఏం చేయాలని కూర్చున్నప్పుడు నేను ముందుగా ముఖ్యమంత్రి గారిని అడిగి నిన్న క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అది 3,000 గ్రామాలకి, గొంతుండిపోయిన గ్రామాలకి. మీరు చెప్తా ఉన్నారు కొంచెం మాకు నీళ్ళు, ఇందాక మీరమ్మ ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ మా కిందకి పోయి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి గ్రామాలని గుర్తించి మీకు వెంటనే నీటి సదుపాయం సాధ్యమైనంత త్వరలో కూర్చొని ఏర్పాటు చేసే బాధ్యత కోసం మేము 3,000 గ్రామాలని నిన్న క్యాబినెట్లో శాంక్షన్ చేయించాం. ఆ పనులు కూడా జరుగుతాయి. అలాగే రేషన్ షాప్కి బిల్డింగ్ కావాలని కోరారు. అలాగే గిరిజన కోఆపరేటివ్ కౌన్సిల్ ద్వారా, జీసీసీ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే దీన్ని మంజూరు చేస్తూ ఉంది. అలాగే పాడేరు నుండి నేను వచ్చేటప్పుడు దారిలో నర్తనపల్లి, కిండంగి, ఓనూరు, అలాగే నందిగరువు మనం చూసాం. శానిటేషన్ మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి చేపడుతున్న మ్యాజిక్ డ్రైన్స్ని, ఇందాక మీరు అడుగుతున్నారు మన నందిగరువులో కొంచెం డ్రైన్స్ బాగాలేవంటే అది వెంటనే దానికి మ్యాజిక్ డ్రైన్స్ చేయిస్తాం. అది వెంటనే శాంక్షన్ చేయమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే పిఆర్ కమిషనర్ గారిని, అలా జిల్లా కలెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అడుగుతున్న ప్రజల తరపు నుంచి దయచేసి వాటిని మంజూరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే కిండంగి గ్రామానికి చెందిన సుశీల్ గారు, మీకు మీ ఇల్లు శాంక్షన్ వెంటనే చేయిస్తాం, అది పిఎం జన్మన్ ద్వారా వెంటనే చేయిస్తాం. అలాగే తీయగడ్డ గ్రామం నుంచి ఓనూరు నుండి 3 కిలోమీటర్ల రోడ్డు కావాలని అడిగారు. దీన్ని పరిగణలో తీసుకొని ఒక్కసారి డీటెయిల్గా పరిశీలించి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే జేజీఎం ద్వారా 5 లక్షలతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. దీన్ని నిన్న క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించాం. ఈ తీయగడ్డ గ్రామం ఉంది నిన్న ఆమోదించిన గ్రామాలు, క్యాబినెట్లో ఆమోదించిన గ్రామాలు. అలాగే ఓనూరుకు సంబంధించిన కొర్ర లక్ష్మి గారు, మీరు కూడా అడిగారు, దీనికి మ్యాజిక్ డ్రైన్ శాంక్షన్ వెంటనే ఏర్పాటు చేస్తాం. అలాగే వంటలమామిడి గ్రామానికి కూడా నిన్న వంటలమామిడి గ్రామస్తులు కూడా నేను అడిగింది అంటే మాకు నీటి ఇబ్బందులు ఉన్నాయంటే అది కూడా జేజీఎం ద్వారా నిధులు మంజూరు చేసాం.
ఖచ్చితంగా అది మీ గ్రామం ఉంది, అది కూడా నీటి సమస్య తీరుద్ది. అలాగే చంద్రరావు గారు, మీరు సికిల్ సెల్ అనీమియా మీరా మాట్లాడతా బాబు, అక్కడ ఎవరు మీరు ఒకసారి ఇట్రండి. అలాగే పాడేరులో కిల్లో కుమార్ గారు ఇంటి మీద నుండి కరెంటు వైర్లని తీయించేస్తాం. నేను అధికారులు కూడా చెప్పి 2 రోజులు దయచేసి ఈ సమస్యని పరిష్కరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేయమని అడిగారు. దీన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే దీని క్యాబినెట్ కూడా మాట్లాడతాను. 100% రిజర్వేషన్ ఫర్ ట్రైబల్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అండ్ ఈ ఎస్పెషల్లీ టీచర్స్ది ఎట్లా చేయాలని దీనికి ఖచ్చితంగా ముందు అదే తెలియజేస్తుంది. దానికి దావిచ్ అంటే మీ పేరు ఓకే. ఆ కరెంట్ వైర్లు పోతా ఉన్నాయన్నాను కదా, దాన్ని కూడా వెంటనే అధికార యంత్రాన్ని చెప్పి మీకు తీయించేస్తాం, పరిష్కారం చేస్తాం. ఓకే.